హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి శిశాంత్ కోసం నేను ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఎలా చేద్దామో చూసేద్దాం రండి. ఓకేనా శిశాంత్? అమ్మ కబుల్లో. సో ఎగ్ రైస్ కోసం అయితే నేను ఒక చిన్న టమాటా కోసి పెట్టుకున్నానండి. అలాగే ముందుగానే మనం బాయిల్ చేసుకున్న రైస్ అనమాట. అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను. సో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. సో ఎగ్ రైస్ కోసం అయితేనండి ముందుగా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాను నేను. శిశాంత్ ప్లీజ్ శిశాంత్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుంటాను. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి ఈ టమాటా ముక్కలు కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వంట చేస్తుంటే మా వాడు అల్లరి చూడండి. ఇక్కడ కింద ఏం చేస్తున్నాడు. గిన్నెలన్నీ ఒక చోట ఉండవు అనమాట మొత్తం. ఏరా శిశాంత్, ఏంటి లే, మొత్తం కింద ఇలా ఉంటుంది అనమాట. లే, స్టాండ్. ఏం చేస్తున్నావు? లే. స్మైల్. అమ్మాయా ఏంటి? కొంచెం ఇలా మెత్తగా అయిన తర్వాత దానిలో ఒక చిటికెడు కారం వేయాలండి. ఆ తర్వాత వేసుకోవాలి కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని కొంచెం. ఆ తర్వాత ఎగ్గుని వేసుకోవాలండి. కొంచెం కలపాలి. కొంచెం ఇలా ఉడికిన తర్వాత, కొంచెం ఇలా అయిన తర్వాత దానిలో రైస్ని కలుపుకోండి. జుట్టు వదిలో. ఇలా చేసి పెడితే కొంచెం తింటాడు. లేకపోతే ఉట్టి రైస్ పెట్టి కర్రీ చేసి పెడితే తినడు. చూడండి, సింపుల్గా ఎగ్ రైస్ ఇలా చేస్తానండి. కొంచెం ఇలా పెడితే ఏంటంటే పిల్లలు కొంచెం తింటారు ఇష్టంగా. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్స్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటాయి. ఎమ్మి ఎగ్ మా